చెప్తున్నారు. ఏంటో చూద్దామా అండి. సర్వేషు అంటే అన్ని, భూతేషు అంటే జీవుల్లో, గూఢః దాగి ఉన్న, ఏషః ఈ, ఆత్మ ఆత్మ నా ప్రకాశతే ప్రకాశించదు అందరికీ, సూక్ష్మదర్శివి అంటే సూక్ష్మ విషయాలను దర్శించగలిగే ఋషుల చేత, అగ్రయ తీక్షణమైన ఏకాగ్రమైన, సూక్ష్మమైన బుద్ధి చేత, తు కానీ దృశ్యతే సాక్షాత్కరింపబడుతుంది. అన్ని జీవుల్లోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు అని చెప్పారు. ఇది రామకృష్ణ మిషన్ ప్రచురణ నుంచి పత్రిజీ సేకరించి మనకి చెప్పారు. ఇంకోటి అయాం లోకో నాస్తి పరహ అంటేనండి, నా సంపరాయ ప్రతిభాతి బాలం ప్రమద్యతాం విత్తమేహన మూఢం అయాం లోకో నాస్తి పర ఇతి మని పునః సమపద్యతే మే. కంఠోపనిషత్తులో ఇది. అంటే ఇక్కడ సంపరాయ అంటే ఉత్తమ గతులు, ధన మదం చేత సమ్మోహితులైన వారికి, జాగ్రత్త లేని వారికి, బాలునికి అంటే వివేకం లేని వారికి కనిపించవు. ఈ లోకం అస్థి ఉన్నది, పరలోకం న అస్థి లేదు అని మాని భావించేవాడు మళ్ళీ నా యొక్క మృత్యువు యొక్క ఆధీనంలో అపద్యతే పడిపోతాడు అనేది అర్థం మాస్టర్స్. జాగ్రత్త లేని బాలుడికి ధనపదంతో మతిపోయిన వానికి శ్రేయ మార్గం ఎన్నటికీ కనిపించదు. ఉన్నది ఈ లోకమే, మరో లోకం లేనే లేదు అనుకునేవాడు మళ్ళీ నా అంటే మృత్యు చేతిలో పడుతూ ఉంటాడు అని యముడు నచికేతునితో కంఠోపనిషత్తులో అంటాడు. ఇది రామకృష్ణ మిషన్ ప్రచురణ నుంచి సేకరించింది. శ్రేయస్సు ప్రేయస్సు. శుభకరమైనది సుఖకరమైనది ఈ రెండు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖకరమైన దానికంటే శ్రేయస్కరమైనదే మేలని ఎన్నుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు లోభం చేత ఆసక్తి చేత సుఖకరమైన దానినే కోరుకుంటాడు. ప్రతి క్షణము మనకు రెండు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి. అవే శ్రేయో ప్రేయో మార్గాలు. శ్రేయస్సు అంటే శ్రేయస్కరమైనది, ప్రేయస్సు అంటే ప్రియమైనది. శ్రేయస్సులో సదా నిమగ్నుడైన వాడే ఉత్తముడు, ధీరుడు. ప్రేయస్సులో సదా నిమగ్నమైన వాడే మందబుద్ధి కలవాడు. కేవలం ప్రేయస్సులో శ్రేయస్సు శూన్యం, కానీ శ్రేయస్సు ఎప్పుడు ప్రేయో సహితమైనదే.